ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితోటి మెత్తగా సాఫ్ట్గా ఉండే కేక్ని ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ బాలామృతం పిండి వేసుకొని 2 ఇలాచీలు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 2 కప్స్ బాలామృతం పిండికి ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని మిక్సీ పెట్టుకొని బాలామృతం పిండిలోకి షుగర్ పౌడర్ను కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బిస్కెట్ తోటి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు అంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఎంత పిండికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన మిల్క్ని కొద్దిగా పోసుకుంటూ పిండికి పట్టేలాగా చూసుకొని పోసుకుందాము. 2 కప్పుల పిండికి 1 కప్ అంత పాలు పడతాయి. చూసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా బిస్కెట్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి. మీరు హ్యాండ్తో ఇలా చేయడం కష్టం అనుకుంటే మిక్సీ పెట్టుకోండి, స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ మీకు సరిపోయినన్ని పాలు పోసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసేసి కొంచెం పిండిని ఇలా ట్రేలోకి వేసుకొని పైనుంచి కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని కిస్మిస్ వేసేసుకొని మిగతా బ్యాటర్ని కూడా ఇందులోనే మొత్తం వేసేసుకుందాం. చూడండి, ఇలా అంతా కూడా వేసేసుకొని మొత్తం 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకొని మిగతా ఉన్నాయి కొన్ని నట్స్ కూడా వేసేసుకుందాము. ఈ కేక్ చాలా ఫ్లఫీగా, చాలా స్మూత్గా, తింటుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని దాంట్లో ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని మూత పెట్టేసి పైన లిడ్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండి బాలామృతంతో కేక్ మనకి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.